లో రిటర్న్స్ జనరల్ గా మనం చూసేది ఏంటి? 12% అండి. ఒక ₹1,00,00,000 పెట్టినాం అనుకోండి, మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత ఒక 12 lakhs అనేది మనకు ప్రాఫిట్స్ ఉంటుంది. జనరల్ వితౌట్ ఎనీ మేజర్ రిస్క్. కాకపోతే దీంట్లో డూస్ డూ నాట్స్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. సో కమింగ్ టు దిస్ స్లైడ్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, విచ్ ఇస్ ద స్మార్ట్ చాయిస్? ఇది మంచిదో చూద్దాం. లెట్ us లుక్. వెల్కమ్ టు కేజీ ఇన్వెస్ట్ అండి. కేజీ ఇన్వెస్ట్ కూడా ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అడ్వైజరీ కైండ్ ఆఫ్ సర్వీసెస్ చేస్తుందండి. ఫస్ట్ టైం బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మనము కొద్దిగా అమౌంట్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఏముంది, దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూసుకున్నాము. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ మనకు డబ్బులు పెడితే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే ఒక డైవర్సిఫికేషన్ ఉంటుంది, ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటి అనేది. దీంట్లో రిస్క్ రివార్డ్స్ ఎట్లా ఉంటాయి, స్కిల్ ఇన్వాల్వ్మెంట్ ఏం కావాలి, లిక్విడిటీ, టైం హారిజన్ ఏం కావాలి, రెండిట్లో బిజినెస్ లో, దాని తర్వాత మ్యూచువల్ ఫండ్ లో ఎట్లా ఉంటుందని. మన రిస్క్ ఏంటి బిజినెస్ లో? ఫస్ట్ రిస్క్ మనకి బిజినెస్ లో రిస్క్ ఏముంటుందంటే చాలా హై ఉంటుంది. ప్రతిదీ స్టార్ట్అప్ అవుతే దాన్ని ఎట్లా అంటే మనము